ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని, మరింత సమయం పడుతుందని మీడియాతో చిట్చాట్లో చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో హైకమాండ్దే నిర్ణయమని అన్నారాయన. కేబినెట్లోకి తీసుకోవాలని తాను ఎవరిని సిఫార్సు చేయడం లేదని చెప్పారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలికి వచ్చిందని, 1-2 రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన ఆషామాషీగా చేసింది కాదని, ఎంతో పగడ్బందీగా చేశామని చెప్పారు. ప్రభుత్వం చేసిన సర్వేలో బీసీలు 5.5% పెరిగారని, ఈ సర్వేతో ముస్లింల రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. ఇక ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వేయించాలనే ఆలోచన తనకు లేదన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రసాద్, రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్తో భేటీ అవ్వడానికి ముందుగా మీడియాతో పార్లమెంటు భవనంలో కలిసి చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై గతంలో మంత్రివర్గ విస్తరణ జరగాలంటే అందరూ రావాలి కదా అని అన్నారు కదా, దానికి ఇప్పుడు అందరూ వచ్చారు కదా, మంత్రివర్గ విస్తరణ ఉందా అని అడిగినప్పుడు దానికి సంబంధించి స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఆయన మాటలను బట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే కేసీ వేణుగోపాల్తో జరిగినటువంటి భేటీలో మాత్రం మంత్రివర్గ విస్తరణపై తమకున్నటువంటి అభిప్రాయాలను విడివిడిగా ఇటు ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దాంతో పాటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా విడివిడిగా ఆయన అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది, వారందరి అభిప్రాయాలను. కాబట్టి ఏ క్షణంలో కూడా జరగచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం అది ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం మాత్రం అందరి నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ కొంత మేరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇకపోతే కులగణనకు సంబంధించి చాలా పగడబందీగా, చాలా ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా కేవలం ప్రతిరోజు కూడా ఎన్యూమరేటర్ ఎవరైతే ఈ లెక్కలు తీసుకుంటారో వారు ఒక 10 కుటుంబాలకు మాత్రమే వెళ్లి చేసే విధంగా చాలా విసులుబాటుతో ఈ పనిని దాదాపు 50 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగించాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి